కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు దగ్గర 4 కీలక ప్రతిపాదనల గురించి చర్చించినట్లు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి కూడా తెలిపారు. ఎమ్మిగనూరు మండలం బనవాసి దగ్గర మెగా టెక్స్టైల్స్ పార్క్, వ్యాక్సిన్ ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటుతో పాటు బళ్ళారి నుండి ఎమ్మిగనూరు మీదుగా కర్నూలుకు 4 లైన్ రోడ్డు, కర్నూలు నుండి ఎమ్మిగనూరు మీదుగా మంత్రాలయం వరకు రైలు మార్గం కోసం వచ్చే బడ్జెట్లో మొదటి ప్రాధాన్యత కింద నిధులు సమకూర్చాలని సీఎంని కోరగా సీఎం చంద్రబాబు అంగీకరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గిడుగు రామ్మూర్తి గారు పెద్దలు వారి జయంతి. తెలుగు భాష రచనల్లో సాంస్కృతిక నుంచి వ్యావహారిక భాషలో ఈరోజు ప్రతి సామాన్యునికి అర్థమయ్యే విధంగా రచనలు చేసినటువంటి మహానుభావుడు. తెలుగు గొప్పతనం, తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు దేశ రాజకీయాల్లోనే తెలుగువాడి పౌరుషం, తెలుగువాడి భాషని ఎట్లాగైతే మా పార్టీ స్కీమ్ కింద ఇక్కడ ఉన్నప్పుడు ఆయకట్టు, యాక్చువల్ ఆయకట్టు 4400 ఎకరాలు. 2014-19 మా ప్రభుత్వం ఉన్న రోజున ఇయర్లీ యావరేజ్గా నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇయర్లీ యావరేజ్గా దీనికి సంబంధించినంత వరకు మేము ఆ రోజు 3500 ఎకరాలకు నీళ్లు పారించాం. ఎప్పుడు 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం